ఎస్ మాతాజీ. ఎస్. సో ఒక్క నిమిషం మాత్రం నేను షేర్ చేస్తాను. ఎస్. ఎస్ మాతాజీ. సో ఫస్ట్ నేను చదువుతాను మాతాజీ, నేను తర్వాత మీరు చదవండి, ఓకేనా? ఓకే ఓం కరోతి శ్రీ పరమానంద శ్రీ చైతన్య ఈశ్వర శ్రీ హరే కృష్ణ మాతాజీ. సో 2వ అధ్యాయం 24వ శ్లోకం ఒకసారి నేను రిసైట్ చేస్తాను మాతాజీ, నేను చదువుతాను, తర్వాత మీరు ఒక నలుగురు 2-3 మెంబర్స్ అలా చేయండి మాతాజీ, ఓకేనా? సో ఇది అచేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో అశోష ఏవ చ నిత్య సర్వగత స్థానోర్ అచలోయం సనాతన. అచేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో శోష ఏవ చ నిత్య సర్వగత స్థానోర్ అచలోయం సనాతన. అచేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో అశోష ఏవ చ నిత్య సర్వగత స్థానోర్ అచలోయం సనాతన. సో మీరు ఎవరైనా ఒకరు ఇద్దరు అలా ట్రై చేయండి మాతాజీ. జీ లలిత మాతాజీ, మీరు ట్రై చేయండి మాతాజీ. హరే కృష్ణ మా. హరే కృష్ణ. అచేద్యోయం అహో తీసేసారు ఎందుకు? శ్లోకం స్క్రీన్ పైన వస్తలేదు. రావట్లేదు. ఇప్పుడు వస్తుందా మాతాజీ? వస్తుంది. ఎస్. అచేద్యోయం మహాద్యోయం సమక్లేదోషోచ ఏవ చ నిత్య సర్వగత స్థానోరచలోయం సనాతనః. నైస్ మాతాజీ, చాలా చక్కగా చదివారు. కాల్వ ఇంకో వీరన్న ప్రభు, మీరు చదవండి ప్రభు. కాల్వ వీరన్న ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అచేద్యో యమదాహ్యో యమక్లేద్యో శోష ఏవ చ నిత్య సర్వగత స్థాణు రచలోయం సనాతనః. నైస్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సూర్యకళ మాతాజీ, మీరు చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అచేద్యోయం మదచ్యోయం మక్లేద్యో శోష ఏవ చ నిత్య సర్వగతః స్థాణురచలోయం సనాతనః. హరే కృష్ణ మాతాజీ. హరే Thank you. కృష్ణ ప్రభుజీ. నైస్ మాతాజీ, థ్యాంక్ యూ. సో ఈరోజు మనం ఈ శ్లోకంలో ఏమని చెప్తున్నాడు భగవంతుడు? అచేద్యుయం అంటే ఇక్కడ సోల్ గురించి చెప్పడం జరిగింది, ఓకేనా? ఆత్మ గురించి వివరణ ఇస్తున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు వర్షలో కూడా ఇక్కడ చూసినట్లయితే సేమ్ సనాతన అంటే ఆత్మ యొక్క స్వభావాలు చెప్తున్నారు, ఆత్మ ఎలాంటిది అనే దాని గురించి వివరిస్తున్నారు. వినబడుతుందా మాతాజీ? అర్చన మాతాజీ? ఎస్ ప్రభుజీ, క్లియర్ గా వినిపిస్తుంది. ఎస్. ఇక్కడ నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావకః నా చైనం క్లేదయంతో అపోహో నా శోచతి మారుతః. సో ఇలా మనం లాస్ట్ శ్లోకంలో చూసాం కదా. సో అలానే ఇక్కడ కూడా దానికి కంటిన్యూషన్ లో చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఏమని అనువాదం మనం చూసినట్లయితే, జీవాత్మ ఛేదించుటకు వీలు లేనిది, నీటిలో కరిగించుటకు వీలు లేనిది, దానిని దహించుట గాని ఎండించుట గాని శక్యం కాదు. అది నిత్యం సర్వవ్యాపకం మార్పు రహితం అచలమును సనాతనము అయి ఉన్నది అనే దాని గురించి సోల్ యొక్క లైక్ ఆత్మ యొక్క స్వభావం గురించి చెప్తున్నారు, ఓకేనా? డివోటీస్ అందరికి అర్థమవుతుందా? సో దీని గురించి మనం డెప్త్ గా వెళ్ళినట్లయితే కొంచెం లోపల వెళ్ళి చూద్దాము అసలు ఏం చెప్తున్నాడో. సో ప్రభుపాదుల వారు దీని గురించి చక్కగా వివరించడం జరిగింది. సో నేను
ఇందులో ఒకసారి చూసినట్లయితే మనకు యాక్చువల్గా లాస్ట్ వర్డ్ ఏమని చెప్పారు, సనాతన అని చెప్పడం జరిగింది కదా. సో సనాతనం అయి ఉన్నది, సో ఇది నిత్యం, సర్వవ్యాపకం, మార్పు రహితం అని చెప్తున్నారు. సో మనం ఇంతకుముందు చూసినట్లు కూడా ఆ సోల్ యొక్క అదే ఆత్మ యొక్క స్వభావము అది ఆయుధాల చేత ముక్కలు చేయబడదు, అగ్ని చేత దహించబడదు, నీటి చేత పడదు అనే దాని గురించి ఎలా అయితే చెప్పారో అలానే సేమ్ ముక్కలుగా చేయుటకు వీలు లేదు నా ఆత్మ గురించి వివరిస్తున్నారు. నీటిలో కరిగించుటకు వీలు లేనిది అని చెప్పి, అండ్ దానిని దహించుట మంటలో కాల ఇప్పుడు మనం జనరల్ గా అయితే శరీరాన్ని మామూలుగా లాస్ట్ ఫైనల్ రైట్స్ అప్పుడు ఎవరైతే బాడీ వదిలేస్తారో సో వాళ్ళని దహన సంస్కారాలు అంటారు, లాస్ట్ లో సంస్కారాలు చేస్తారు కదా. సో అలా దహన సంస్కారం చేసేటప్పుడు ఆ పంచభూతాలతో ఏదైతే బాడీ మన శరీరం అనేది చేయబడుతుందో అది ఆ లైక్ మనం దహన సంస్కారంలో అది కాలిపోతుంది, కంప్లీట్ గా యాషెస్ గా మారుతుంది, అందరికి తెలిసిన విషయమే. బట్ ఇక్కడ సోల్ గురించి చెప్తున్నాడు భగవంతుడు, ఎండించుట గాని దహించుట గాని చేయబడదు అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకు సనాతనం అనే దాని గురించి కృష్ణుడు చెప్పాడు కదా, ఎప్పటికీ ఉండేది, నాశనం కానిది, కాలానికి అతీతమైనది, శాశ్వతమైనది సనాతనం అని చెప్తున్నారు. సో ఇక్కడ ప్రత్యేకంగా సనాతన అనే వర్డ్ గురించి శ్రీల ప్రభుపాదుల వారు చాలా చక్కగా వివరించారన్నమాట. సనాతనం అనే టాపిక్ గురించి ఇక్కడ మీకు కనిపించారు. ఇక్కడ మీరు చూసినట్లయితే అందరికి పీపీటీ కనిపిస్తుంది కదా అండి. సో ఇక్కడ 3 సనాతనలు ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ సనాతన వచ్చేసి కృష్ణుని సనాతన అని 11.18 11వ అధ్యాయం 18 శ్లోకంలో కృష్ణుడిని సనాతన అనే శ్లోకం ఉంటుంది భగవంతుని. ఇక్కడ మనం చూసినట్లయితే త్వామక్షరం పరమం వేదితవ్యం, త్వాం అస్య వివస్య పరం నిధానం, త్వాం అవ్యయ శాశ్వత ధర్మ గోప్త, సనాతన త్వం పురుషో మతో మే అనేది తెలుగా ఇక్కడ కృష్ణుని సనాతనంగా పిలవడం జరుగుతుంది అన్నమాట. సో అలానే మనకు జీవుడి గురించి, జీవుడిని ఇక్కడ అంటే జీవుడు అంటే సోల్, ఆత్మ ఏదైతే ఉందో సో దానిని కూడా సనాతనం అని చెప్పడం జరిగింది. యాక్చువల్గా అర్జునుడు సో శోకిస్తున్నాడు కదా అండి, అంటే వాళ్ళ అక్కడ అందరూ ఎవరి కిన్స్ అంటే వాళ్ళ భీష్మ పితామహుడు, ద్రోణాచార్యులు వాళ్ళందరూ సో రిలేటివ్స్ ఉన్నారని శోకిస్తున్నాడు. కాబట్టి భగవంతుడు దాని గురించి సోల్ అనే సోల్ ఆత్మ గురించి వివరిస్తున్నాడు అన్నమాట. వీళ్ళందరూ ఎప్పటికీ ఉంటారు, నేను ఎప్పటికీ ఉంటాను, అలా భగవంతుడు సనాతన. అండ్ జీవుడు సేమ్ సనాతనుడే ఆత్మ. అండ్ ఇంకొక సనాతనం అయినది ఏంటి అనే దాని గురించి చూసుకున్నట్లయితే ఇంకొకటి భగవంతుని ధామం, వైకుంఠ ధామంలో లైక్ గోలోక ధామం అనేది అది సనాతనం ఎప్పుడూ ఉంటుంది అన్నమాట. ఈ 3 థింగ్స్ అనేది సనాతనం. సో ఈ సెకండ్ ఆత్మ సనాతనం అనే దాని గురించి 15.7 శ్లోకాలు భగవంతుడు చెప్తారు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనస్సష్టాని ఇంద్రియాని ప్రకృతి స్థాని కర్షతి అని భగవంతుడు ఇక్కడ ప్రతి జీవుడు కృష్ణుని భాగమే అని చెప్తాడు అనమాట. జీవుడు సనాతనుడు, అతడు ఆత్మ. సో భగవంతుడు తన అంశలు అని చెప్తాడు అనమాట. సో అలా అది ఆత్మ గురించి చెప్తాడు. నెక్స్ట్ సనాతనం ఏంటి, వైకుంఠధామం ఏంటి, ఎప్పటికీ నశించనిది. సో ఎలా అయితే దీని గురించి కూడా భగవద్గీతలో డిస్క్రిప్షన్ అంటే చెప్తారనమాట. ఎలా ఏమనంటే సూర్యుడి చేత ప్రకాశింపబడదు, చంద్రుడి చేత ప్రకాశించబడదు, ఏ లైట్ అవసరం లేనిది, అక్కడికి వెళ్తే తిరిగి రావు, యద్గత్వాన నివర్తంతే తద్ధామం పరమం మమ అని భగవంతుడు చెప్తారన్నమాట. అయితే అక్కడికి వెళ్తారో సో మళ్ళీ తిరిగి రారు అని చెప్తారనమాట ఆధ్యాత్మిక లోకం గురించి. సో ఈ భగవంతుడు శ్రీకృష్ణుడు సనాతనుడు, జీవుడు ఆత్మ, అండ్ వైకుంఠధామం గోలోకధామం గురించి చెప్పడం జరిగింది సనాతన అనే దాని గురించి. అర్థమైందా డివోటీస్? హరే కృష్ణ. ప్రభుజీ 3 థింగ్స్ గురించి ఓకేనా అండి? హరే కృష్ణ. సో అలా
శ్రీల ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇది మనం చూసాం లాస్ట్ శ్లోకంలో కూడా. సో మనం ఇలా బాల్యం, యవ్వనం, సో అలా ఒక్కొక్క ఈ 6 స్టేజెస్ అనేది ఉంటది జనరల్ గా. మార్పు చెందుతూ ఉంటాము, శరీరం అనేది, ఆత్మ మారదు అనే దాని గురించి మనం ఆల్రెడీ చూసాము. సో మనం అన్ని వేదాలు ఏం చెప్తున్నాయంటే, సో అహం బ్రహ్మాస్మి, నేను ఆధ్యాత్మిక జీవిని అని చెప్తున్నాను. సో నేను ఐఎమ్ ద సోల్ అంటే నేను ఆధ్యాత్మిక జీవిని అనే దాని గురించి అన్ని వేదాలు చెప్తున్నాయి అన్నమాట. అహం బ్రహ్మాస్మి. అండ్ సో ధర్మం, సో జనరల్ గా ధర్మం అనే దాని గురించి మనం చూసుకున్నట్లయితే ప్రతి దానికి ఒక ధర్మం, ఒక సహజ స్వభావం అనేది ఉంటుంది. ఎలా అయితే అగ్ని ఉందో, సో దానికి ఒక స్వభావం ఉంటది. అది వేడి ఇస్తుంది, కాంతి ఇస్తుంది. అలానే చక్కెరకి, అలానే నీటికి, ప్రతి దానికి ఒక సహజ స్వభావం అనేది ఉంటుంది. సో దాని గురించి చెప్పుకుంటూ మనకు ప్రభుపాదుల వారు చెప్తూ ఉంటాడు అన్నమాట. అంటే ప్రభుపాదుల వారు చెప్తూ ఉంటాడు ప్రతిసారి, ప్రతి లెక్చర్ లో ఏమని చెప్తున్నారంటే, యాక్చువల్ గా మనం ఎవరమని చెప్పామండి? ఇప్పుడు భగవంతుడు మనల్ని ఎవరమని చెప్తున్నారు? మనం శరీరం అని చెప్తున్నాడా, లేకపోతే మనం నిత్యంగా ఉండే ఆత్మలం అని చెప్తున్నారా? మనం ఆత్మలు అని చెప్తున్నారు ప్రభుజీ. ఎస్ మాతాజీ, కరెక్ట్. సో ఇక్కడ కృష్ణ భగవానుడు సో మనల్ని మన ఆత్మ అని చెప్తున్నారు. సో అలా మన యాక్చువల్ సహజ లక్ష్యం ఏంటిదంటే జీవేర స్వరూప హోయ్ కృష్ణేర నిత్యదాస్. సో మన భగవంతుడికి మనం సేవ చేయడమే జీవుడి యొక్క సో లక్ష్యం, ప్రథమమైన అది ఒక ధర్మం, సహజంగా ఉండేది యాక్చువల్ గా. సో ఇప్పుడు ఏదైతే మనం 3 థింగ్స్ చూసామో, సో మన ఇల్లు పర్మనెంట్, మనం ప్రతి ఒక్కరం ఏంటంటే సో ఒక ఎప్పటికీ అందరం ఏమనుకుంటాం, ఎప్పుడు నేను ఇలానే శాశ్వతంగా ఉండిపోవాలని అనుకుంటాం. అందుకోసమే ఈ వరల్డ్ లో, మెటీరియల్ వరల్డ్ లో, భౌతిక ప్రపంచంలో ప్లాన్స్ వేస్తూ ఉంటాం అన్నమాట. ఇల్లు కట్టడం, సో లేక అంటే సో ప్రతి ఒక్క విషయం గురించి మనం చాలా కష్టపడుతూ ఉంటాం. ఎందుకు? మనం ఎప్పటికీ, ఈవెన్ మన కళ్ళ ముందు చాలా మంది ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉండరో, సో వాళ్ళు ప్రతిసారి ఏం చేస్తారు అంటే చూస్తారు చాలా మంది వాళ్ళ కళ్ళ ముందే తాతలు చనిపోతుంటారు, అంటే వాళ్ళకంటే ముందు జనరేషన్ చనిపోతూ ఉంటారు. దాని తర్వాత వాళ్ళు చూస్తుంటారు. ఆ బాధ అనేది సో ఆ మూమెంట్ లో ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ గా సో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని మళ్ళీ సో ఆ భౌతిక ప్రపంచంలో పడిపోతూ ఉంటారు అనమాట. యాక్చువల్ గా మనం ఈ బాడీ కాదు, సో మనం యాక్చువల్ గా సోల్ అంటే మనం జీవాత్మలం అనే విషయాన్ని మర్చిపోయి సో వాళ్ళు మళ్ళీ చూస్తారు మన కళ్ళ ముందు ఎంతో మంది చనిపోతారు. ఇన్ఫాక్ట్ ఈ రోజు టెంపుల్లో కూడా ఒక డివోటీ తను బాడీ లీవ్ చేశారన్నమాట. సో తను యాక్చువల్గా ఇక్కడే సర్వీస్ చేస్తూ ఉంటారు. సో అలా అది మనం చెప్పలేమన్నమాట. మనం ఎప్పుడు ఈ బాడీని వదిలేస్తామో కూడా తెలియదు. సో అలా ఎవరైనా ఎప్పుడైనా ఎంతో మంది చూస్తుంటాం, బట్ స్టిల్ చూస్తాం. అప్పటి మందం, ఆ రోజు మందం మనకు అనిపిస్తుంది, అయ్యో అనిపిస్తుంది. దాని తర్వాత మళ్ళీ మనం చేసేది సో జనరల్ గా అంటే భౌతిక ప్రపంచంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు సో మళ్ళీ వాళ్ళు వెళ్ళడం, కష్టపడాలి. బట్ ఏంటంటే సో మన మెయిన్ ఉద్దేశం ఏంటి, మనం ఎవరం అనే దాని గురించి ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు బ్యాలెన్స్డ్ గా మనం చేస్తాం అన్నమాట. దాని గురించే ఇక్కడ ఏమని చెప్తున్నాడు, సనాతన ధర్మం అనే దాని గురించి ఇక్కడ వివరించడం జరిగింది అన్నమాట. సో మన నిజమైన ధర్మం అంటే ఏంటి అనే దాని గురించి సో మనం వింటూ ఉంటాం కదా బయట, సనాతన ధర్మం, సనాతన ధర్మం, సనాతన ధర్మం. యాక్చువల్గా సనాతన ధర్మం అంటే ఏంటి? సో భగవద్గీత ఆధారంగా మనం సనాతన ధర్మం అంటే ఏంటి అనే దాని గురించి మనం చూసుకున్నట్లయితే సో మనం మనం ఇంతకు ముందు డిస్కస్ చేసినట్టు సో 18.16 చాప్టర్ 66 శ్లోకంలో ఉంటుంది అన్నమాట. భగవంతుడు చెప్తారు ఏమని, సర్వధర్మాన్ పరిత్యజ్య ఎగ్జాక్ట్లీ మాతాజీ. చెప్పండి మాతాజీ, ఎవరైతే చెప్పండి ఎవరైనా చెప్పే వాళ్ళు ఉంటే 18.66 శ్లోక చెప్పండి. నైస్ మాతాజీ, చాలా చక్కగా చెప్పారు. సో భగవంతుడు అక్కడే చెప్తున్నారు అనమాట, అసలు సనాతన ధర్మం అంటే ఏంటి అనే దాని గురించి భగవంతుడు అన్ని చెప్పేశాడు ఆల్రెడీ. మనం జస్ట్ అక్కడ చూసుకొని ఫాలో అవ్వడం అంతే, మనం కొత్తగా కష్టపడాల్సింది ఏం లేదు. సో అలా భగవంతుడు చెప్పేశాడు కూడా సనాతన ధర్మం అంటే ఏంటి అని.
సో ఏమని చెప్పాడు మాతాజీ ఇప్పుడు చెప్పారు కదా. సో అలా ఏమని చెప్తున్నాడు, సో భగవంతుడు నన్ను మాత్రమే ఆశ్రయం పొందండి, అన్ని ధర్మాలను త్యజించండి. మరి ధర్మాలు అంటే ఏంటి? సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మాలు. మరి ఎన్నో ధర్మాలు ఉంటాయి మనకు. ఇక్కడ మనం ఒకసారి చూసుకుందాం మనకి ఏమేమి ధర్మాలు ఉంటాయో అనే దాని గురించి. సో అంటే జనరల్ గా ఈ యాటిట్యూడ్ ఉంటది అన్నమాట. సో మనం ఆ, చాలా చేస్తూ ఉంటాం. మనం యాక్చువల్ గా తల్లి పిల్లలకు సేవ చేస్తుంటుంది, ఉద్యోగం మన ధర్మం ఏంటిది, డ్యూటీ. సో మనం ఉద్యోగం చేస్తుంటాం అండ్ ప్రజలకు ఎవరైతే లీడర్ ఉన్నారో సేవ చేస్తుంటాడు, కస్టమర్లకు చాలా చాలా చక్కగా ఆ ఇప్పుడు ఒక కస్టమర్ ని ఎంత బాగా ప్రేమతో పలకరిస్తారు, లైక్ ఎవరైతే బిజినెస్ పర్సన్స్ ఉన్నారో, అండ్ గురువుని సేవ చేస్తారు. సో ఇలా మనం చూసుకున్న మన ఎన్నో ధర్మాలు ఉంటాయి అన్నమాట. సో పితృ ధర్మం ఉంటది, అంటే చాలా ఉంటాయి. ఆ, ఆ, చాలా చాలా మనం చూస్తుంటాం. ఈవెన్ స్కూళ్ళలో చిన్నప్పుడు చదివిపిస్తారు అన్నమాట. సో గురు గురువును ప్రే చేయడం, పితృలు మాతలకు ప్రే చేయడం. సో అంటే చాలా ధర్మాలు ఉంటాయి. అండ్ క్యాస్ట్, కమ్యూనిస్ట్, లైక్ ఇలా చాలా ధర్మాలు చాలా బయట మన అంటే పార్టీస్ అని, ఇప్పుడు ఎలా క్యాస్ట్ సిస్టమ్, వీళ్ళు ఇలా ఒక గ్రూప్, మనం దీనికోసం పోరాడాలి దానికోసం పోరాడాలి, చాలా బయట చూస్తుంటాం. అంటే బాగా చాలా మంది ఏంటంటే హక్కుల కోసం పోరాడుతుంటారు ప్రతిసారి. నాకు ఇది కావాలి, నాకు అది లేదు, అది లేదు, ఇది లేదని వాళ్ళు బాడీని అంటే ఎవరైతే శరీరంతో సంబంధం పెట్టుకొని అన్ని ధర్మాల గురించి పోరాడుతూ ఉంటారు. బట్ కృష్ణుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు, సో ఎవరైతే నాకు శరణాగతి పొంది నాకు మాత్రమే సేవ చేస్తారో, అన్ని ధర్మాలను త్యజిన్ సో నాకు మాత్రమే సేవ చేస్తారో వాళ్ళు ఉత్తమమైన పర్సన్. సో వాళ్ళు నా లోకానికి వస్తారు, దేనికి భయపడకండి అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ దీని యాక్చువల్ గా ఒకసారి మనం వెనక్కి వెళ్ళినట్లయితే సోల్ గురించి ఇంతకు ముందు ఈ ఇక్కడ అచోద్యం ఛేదించుటకు వీలు లేనిది అండ్ కరిగించుటకు వీలు లేనిది, దహించుటకు ఎండించుటకు శక్యం కానిది అని భగవంతుడు ఇక్కడ చెప్పారు కదా. సోల్ క్యారెక్టర్స్ అంటే సోల్ యొక్క వివరణ, స్వభావం గురించి చెప్పారు కదా అండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆత్మ గురించి ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. ఏమని చెప్తున్నారంటే ప్రభుపాదుల వారు, సో ఇప్పుడు మన శరీరం దేంతో తయారు చేయబడుతుంది, ఎవరైనా చెప్పగలుగుతారా అండి డివోటీస్? ఇప్పుడు ఈ శరీరం ఏదైతే ఉందో దేనితో తయారు చేయబడుతుంది? పంచభూతాలు. నైస్ మాతాజీ, చాలా చక్కగా చెప్పారు. సో ఈ పంచభూతాలతో తయారు చేయబడుతుంది. సో ఇక్కడ ప్రభుపాదుల వారు ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే, పంచభూతాలతోని తయారు చేయబడ్డ ఈ శరీరం ఏదైతే ఉందో, సో సైంటిస్టులు ఏమని చెప్తున్నారంటే, చాలా మంది మూన్ కి వెళ్ళానని చెప్తారు కదా మాతాజీ, అక్కడ ఎవరు మనుషులు లేరు, మనుగడ లేదు అని చెప్తుంటారు కదా. ప్రభుపాదుల వారు దాన్ని ఖండిస్తారన్నమాట. సో ప్రతి ఒక్క ప్లేస్ లో ఏదైతే భగవంతుడు చేసిన క్రియేషన్ ఏదైతే ఉందో, ప్రతి దగ్గర అంటే ప్రతి చోట ప్రతి ప్లేస్ లో అక్కడ లివింగ్ ఎంటిటీస్ ఉన్నాయి అనే దానికి ఇక్కడ మనం చూసుకున్నట్లే అది నిత్యం సర్వ వ్యాపకం అని చూస్తున్నారండి. సో సర్వ వ్యాపకం అంటే అన్ని చోట్ల ఉంటుంది అని దాని అర్థం. ఓకేనా? సో అది ఎలా అంటే ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్న ఏమని, ఇప్పుడు మనం ఆ చంద్రుడి మీద ఇప్పుడు మనం అంటే ఎక్కడ చూడని అవసరం లేదు, మనం భూమి మీద చూసుకున్నట్లయితే ఇప్పుడు భూమి మీద నివసించే మామూలు జంతువులు, మనుషులు ఇలా భూమి మీద నివసిస్తున్నారు. భూమి లోపలికి వెళ్తే సో భూమి లోపల కూడా కొన్ని జీవులు నివసిస్తాయి. మీ అందరికి అంటే వాన పాములు అంటారు తెలుసు కదా అండి, ఇట్లా చేపలని పట్టడానికి జనరల్ గా చేస్తూ ఉంటారు వాటిని. సో అంటే భూమి లోపల నివసించేవి ఉంటవి అండ్ మనం కళ్ళ ముందు చూస్తుంటాం నీటిలో నివసించేవి ఉంటాయి. పంచభూతాలు ఏంటివేంటివండి ఎవరైనా చెప్తారా? భూమి, జలము, అగ్ని, వాయు, భూమి, గాలి, వాటర్, భూమి ఆకాశం, రూపం నలో గాలి. వాయు సందిశ భూమి. నైస్ నైస్ నైస్. భూమి, ఆకాశం, గాలి, నీరు, అగ్ని 5. సో ఈ ప్లేస్ లో ప్రభుపాదుల వారు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే, భూమిలో ఎవరైతే మనం ఇప్పుడు మన శరీరం ఉంది, సో ఇక్కడికి సూటబుల్. సో నీళ్ళలో దేనికి ఏ సూటబుల్ ఉంటాయి? చేపలు. సో ఏవైతే నీళ్ళలో నివసించేవి ఉంటాయో సో అవి అక్కడికి సూటబుల్. సో అలా ప్రకృతిలో ఆకాశం ఉంది కదా, మన పంచభూతాలలో ఆకాశంలో ఉండేవి ఉంటాయి.
సో అలా ప్రతి ప్లేస్ లో అగ్నిలో ఉండేవి ఉంటాయి, ఇంకా నీరు, ఆకాశం, భూమి, వాయువు. సో ఇలా ప్రతి ప్లేస్ లో లివింగ్ ఎంటిటీస్ ఉంటాయి అని చెప్తున్నారు అన్నమాట. అర్థమవుతుందా అండి? సో మంటలో కూడా ఇప్పుడు ఈవెన్ సన్ ప్లానెట్ ఉంది కదా అండి, ఇప్పుడు మనం సూర్య భగవానుడు అంటాం. సో అక్కడ కూడా శరీరం అంటే అక్కడ కూడా సర్వవ్యాపకం కదా అండి సనాతనం. ఇప్పుడు ఈ సోల్ గురించి చెప్తున్నాడు భగవంతుడు, అంటే ఆత్మ గురించి. సో నిత్య సర్వగత స్థాను అచలోయం సనాతన అంటే ఇది సర్వవ్యాపకం. ఈవెన్ అక్కడ కూడా ఆ ప్లానెట్ లో కూడా సన్ ప్లానెట్ అంటే మన సూర్య భగవానుడు అని చెప్తాం కదా, అక్కడ కూడా మన సోల్ అంటే జీవం అనేది ఉంది. అర్థమవుతుందా అండి? ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హరే కృష్ణ. లేవు ప్రభుజీ. సో మీకు అర్థమైంది కదా. సో ప్రతి ఇప్పుడు 5 ఎలిమెంట్స్ ఏదైతే ఉందో ఆ 5 అంటే 5 పంచభూతాలలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ప్రామినెంట్ అంటే అధిక్యంగా ఉంటుంది. ఇప్పుడు సన్ ప్లానెట్ చూసుకున్నట్లయితే, సూర్య మండలం చూసుకున్నట్లయితే అక్కడ అగ్ని, మన భూమి మీద మనం అంటే ఆ నివసించే వాళ్ళు, నీళ్ళల్లో అయితే నీటి జీవులకి ఆ నీరు ఎక్కువగా ప్రాముఖ్యంగా ఉండడం. సో అట్లా ప్రతి ఒక్క దానికి అవి అలా ఉంటాయి అన్నమాట, ప్రతి ఒక్క జీవికి. సో అలా ఆ శరీరం అనేది తయారు చేయబడి అంటే దానికి తగ్గట్టుగా అనేది ఉండడం జరుగుతుంది. ఇదే చెప్తున్నాడు, సర్వవ్యాపకం అని చెప్తున్నాడు ప్రభుపాదుల వారు చెప్తున్నారు అన్నమాట. అర్థమైందా అండి? సో దాని గురించి చెప్పుకుంటూ ఈ శ్లోకంలో ఇంకా ఏమని చెప్తున్నారంటే భగవంతుడి గురించి ఆ సో దాని గురించి చెప్పుకుంటూ శ్రీకృష్ణ భగవానుడి గురించి ఏమని చెప్తున్నారంటే, సో ఇప్పుడు భగవంతుడు ఎలాగా అంటే అన్ని చోట్ల సర్వవ్యాపి కదా అండి. ఇప్పుడు మనం ఎలా అయితే ఆత్మ ప్రతి చోట ఎలా ప్రతి ప్లానెట్స్ లో ప్రతి దగ్గర ఎలా అయితే ఉంటుందో, భగవంతుడు కూడా ఈవెన్ ఇన్సెక్ట్ లో అంటే ఈవెన్ చిన్న మైక్రో ఆర్గాన్ బ్యాక్టీరియాలలో చిన్న చిన్న మైక్రో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుపాదుల వారు ఏం ఎగ్జాంపుల్ ఇస్తున్నారంటే ఇక్కడ పులి స్టాప్ తెలుసు కదండి. పులి స్టాప్ కంటే చిన్నగా ఉండే జీవులు కూడా ఉంటాయి. దాన్ని కట్ చేస్తే మనకి ఏం కనిపిస్తుంది? దాని గుండె కూడా కనబడదు. బట్ దాంట్లో దాని సోలు అంటే దాని ఆత్మ అండ్ శ్రీకృష్ణుని ఆత్మను అసలు ఎవరైనా ఫైండ్ అవుట్ చేయగలుగుతారా? మనం చూడలేము. సో మనకు ఆ జ్ఞానం లేదు, మనం చూడలేము. బట్ ఉంటుందా ఉండదా అండి ప్రతి ఒక్క జీవిలో ఆత్మ పరమాత్మ అనేది? ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. సో అలా భగవంతుడు ప్రతి ఒక్క జీవిలో భగవంతుడు ఉన్నాడు అన్నమాట, యాజ్ ఏ పరమాత్మగా. ఇక్కడ మనం చూసుకున్నట్లే భగవంతుడు ప్రతి ఒక్క జీవిలో పరమాత్మగా ఉంటారు. సో అలా ఎవరైతే ఈ భగవంతుణ్ణి ప్రతి ఒక్క దాంట్లో చూస్తారో, ఎవరి మహాత్ముడు అంటే ఇక్కడ మనం చూసుకుంటే భౌతిక ప్రపంచపు మాయ మనం అనుకుంటాం. అంటే ఈ సిచ్యువేషన్ లో మనం యాక్చువల్ గా భౌతిక ప్రపంచంలో మనం ఏమనుకుంటాం, ఇక్కడ మనం వచ్చింది అంటే మనం ఓన్లీ బాడీతో కంపేర్ చేసుకొని అంటే మనం ఈ శరీరంతో కంపేర్ చేసుకొని చూస్తాం అన్నమాట. ఏంటి? సో నేను నా అనే దాని గురించే మనం చాలా జీవితాంతం కష్టపడుతూ ఉంటాం. ఎలా? సో నేను నా కామానికి అంటే అండ్ క్రోధానికి, లోభానికి, అసూయకు దీన్నే మాయ అంటారు. అంటే నేను నా కోసం చేసే ఏ పైన అయినా నేను నా కోసం సంపాదించడం, నేను నా కోసం చేసే ప్రతి ఒక్క పని దాని కిందికి వస్తుంది. బట్ ఇప్పుడు మనం ఎక్కడ చూసుకున్నా కూడా మనం ఒకరి కింద పని చేయాల్సిందే కదా అండి. హరే కృష్ణ డివోటీస్, మనం ఎక్కడ చూసుకున్నా మనం ఖచ్చితంగా ఒకరి కింద పని చేస్తాం. అది ఎవరైనా కావచ్చు. సో ఒక ఆఫీసర్ కింద అయినా అవ్వచ్చు, ఒక బాస్ కింద, ఒక లీడర్ కింద. సో మనం ఏంటంటే ఖచ్చితంగా ఒకరి కింద. అండ్ మళ్ళీ మనం ఎలా పనిచేస్తామంటే మనం నా అనే దాంతో పనిచేస్తాం అన్నమాట. ఎప్పుడైతే దాన్ని అధిగమిస్తామో, ఇక్కడ చెప్తున్నా చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తానండి భగవద్గీత 7.14 శ్లోకాన్ని. దైవీహేష గుణమయి మమ మాయ దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే దైవీహేష గుణమయి, ఈ మాయ అంతా ఎవరి అండర్ లో ఉంటుంది? మమ మాయా దురత్యయ, ఇది నా అండర్ లో ఉంటుందని భగవంతుడు చెప్తున్నాడు. మామేవయే ప్రపద్యంతే, ఎవరైతే నాకు సరెండర్ అవుతారో, నాకు శరణాగతులు అవుతారో, ప్రపద్యంతే అంటే శరణం పోతాం. సో
మామ మా మాయా మేతాం తరంతితే అంటే ఈ మాయ నుంచి ఈజీగా బయటపడతారని చెప్తున్నారు అన్నమాట. సో అది ఎప్పుడు బయటపడతారు మరి ఈజీగా బయటపడడం అంటే దాని అర్థం ఏంటంటే శరణాగతి పొందడం అంటే ఏంటండి? ఎవరైనా చెప్తారా? అంటే దాని అర్థం ఏంటి శరణాగతి పొందడం? ఎవరైతే మామ ఏవయ్యే ప్రపద్యంతే మాయా మేతం తరంతితే అని భగవంతుడు అంటున్నాడు. మరి ఏంటిది శరణాగతి పొందడం అంటే? ఎవరైనా ట్రై చేస్తా అంటే చేయండి, లేదంటే నేనే చెప్తాను. హరే కృష్ణ ప్రభుజీ, ప్రభు అన్నిటి మీద ఆశ వదులుకొని శరణాగతి అంటే మీరే దిక్కు అని అనుకోవడం ప్రభు. కృష్ణ Nice. సేవ. ఇంకా చెప్పండి మాతాజీ. సర్వం నువ్వే అనుకోవడం, మంచి అయినా చెడ్డైనా నువ్వే నాకు అనుకుని వదిలేయడం శరణాగతి పొందడం. నైస్ మాతాజీ. ఇంకా ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా? హరే కృష్ణ ప్రభుజీ, సరెండర్ అవడం పూర్తిగా. నైస్ నైస్. అదే సో దాని లక్షణాలు ప్రభుజీ. అదే పూర్తిగా సరెండర్ అవ్వడం అంటే నీవు తప్ప నాకు ఎవరు లేరు, నువ్వే దిక్కు అని. నైస్ నైస్. సో ఇలా అందరు చెప్పింది కరెక్టే. సో ఇక్కడ ఏదైతే అహం మై అంటే నేను నా అనే దాని గురించి కాకుండా భగవంతుడు నేను భగవంతుని లైక్ మనం అనుకున్నాం కదా ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏమని ఉంది? ఐఎమ్ ది సర్వెంట్ ఆఫ్ లార్డ్ అంటే నేను భగవంతుని యొక్క దాసుని. జీవేల స్వరూప హోయి కృష్ణేర నిత్యదాస్. చాలా మంది అంటే డివోటీస్ లైక్ ఎవరైతే ఉన్నారో మన వాళ్ళందరూ అదే చెప్తుంటారు. సో ఎందుకంటే అది యాక్చువల్ గా సనాతనం. మన ధర్మం ఏంటంటే భగవంతునికి సేవ చేయడం. అందుకోసమే మనం ఏంటంటే ఆ టెండెన్సీ వచ్చింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏ ప్లేస్ లో చూసుకున్నా కూడా మనం సేవ చేయడం అనేది ఖచ్చితంగా చేస్తాం. అది ఎవరికైనా తల్లి పిల్లలకు చేస్తుంది, ప్రజలకు లైక్ ప్రజలకు ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళు చేస్తారు. ఆ సేవ అనేది సహజ సిద్ధంగా వచ్చింది ప్రతి ఒక్కరికి. బట్ ఆ సేవ అనేది ఎక్కడి నుంచి ఆరిజినేట్ అంటే ఆ మూలం ఎక్కడి నుంచి వచ్చిందంటే భగవంతుడు యాక్చువల్ గా ఇక్కడ మనం కనిపిస్తుంది కదండి. మనము భగవంతుడికి చేసే సేవ అనేది అది ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండేది. అది మన ఒరిజినల్ ఐడెంటిటీ. అంటే అది మనకు యాక్చువల్ గా ఉన్న స్వభావం. మన స్వభావం అదే. అందుకోసమే మనం ఈ మెటీరియల్ వరల్డ్ ఈ భౌతిక ప్రపంచానికి వచ్చినప్పుడు కూడా సో మనకు ఆ టెండెన్సీ ఆ ప్రవృత్తి అనేది కలుగుతుంది అన్నమాట. అది పిల్లల మీదనైనా కావచ్చు, వేరే వాళ్ళ మీదైనా కావచ్చు. సేవా భావం అనేది ఈ భావం అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకు భగవంతుని దగ్గర నుంచి వచ్చిన స్వభావం. అంటే భగవంతుని అప్పుడే మనం భగవంతుడి గోలోకంలో ఉన్నప్పుడు యాక్చువల్ గా టెండెన్సీ ఏంటి? భగవంతునికి సేవ చేసుకుంటుండడం. ఆ సహజమైన స్వభావమే ఈ భౌతిక ప్రపంచానికి మనం వచ్చినప్పుడు మాయలో పడడం వల్ల సో ఇక్కడ వచ్చినప్పుడు ఏం జరిగింది? ఆ టెండెన్సీ ప్రవృత్తి ఇంకా మన సో చిన్నగా అక్కడ భగవంతునికి అది అల్టిమేట్ అన్నమాట. ఇక్కడ భౌతిక శరీరం తీసుకున్నందుకు ఆ టెండెన్సీ అనేది ప్రవృత్తి పోలేదు. సో కొంచెం కొంచెంగా మన వాళ్ళ మీద, నా అనే వాళ్ళ మీద, ఇప్పుడు నా అమ్మ, నాన్న, నా ప్రజలు, నా క్యాస్ట్ పీపుల్, నా కంట్రీ, సో ఇలా 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 నా అనే దాని మీద కొంచెం కొంచెం కొంచెంగా సేవాభావం ఉందన్నమాట. ఇట్లా ఎవరైతే గుర్తిస్తారో, ఎవరైతే నేను భగవంతుని యొక్క సేవ అనేది అల్టిమేట్ గోల్ గా భావిస్తారో వాళ్ళ గురించి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఏమని? నిజమైన మహాత్ముడు అని చెప్తున్నాడు. అంటే ప్రభుపాదుల వారు వర్ణిస్తున్నారు అనమాట. నిజమైన మహాత్ముడు అంటే ఎవరు మరి? సో ఈ శ్లోకం మనం చూసుకుంటే బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మ సుదుర్లభం. సో ఇట్లా ఎవరైతే భగవంతుడే నాకు అంటే భగవంతుడు పరమాత్ముడు అని తెలుసుకొని ఆయనకు సేవ చేసుకోవడమే వారి జీవిత యొక్క లక్ష్యంగా పెట్టుకొని ప్రభుజీ ఇంతకుముందు చెప్పారు కదా, భగవంతుని శరణు పొందడము అదే జీవిత లక్ష్యం పెట్టుకొని నిష్కామ కర్మ చేస్తాడు. నిష్కామ కర్మ అంటే ఏంటంటే వేరే ఎక్స్పెక్టేషన్ లేకుండా. ఇప్పుడు మన ఆఫీస్ లో ఏం చేస్తాం? వర్క్ చేస్తాం. ఎందుకు? మనకు శాలరీ వస్తుంది కాబట్టి. సో ఇట్లా ఎవరైతే ఎక్స్పెక్టేషన్స్ చేస్తారో అలా ఎక్స్పెక్టేషన్ లేకుండా అంటే మనం రిటర్న్ గా పొందకుండా అలా ఎవరైతే మనం ఆశిస్తామో సో అలా భగవంతుడు చెప్తున్నారు అనమాట. వీళ్ళు మహాత్ములు అని చెప్తున్నారు. అర్థమవుతుందండి? సో అలా అవ్వడానికి మనం చాలా లక్కీ. యాక్చువల్ ప్రభుపాదుల వారి దయ వల్ల మనం ఈ రోజు ఈ భక్తుల యొక్క సాన్నిధ్యంలో ఇలా మనం భగవద్గీత క్లాసెస్ వినడం,
సో ఇలా జరుగుతుంది. మనం ఎంత అదృష్టవంతులం అంటే భ- ఉమ్, భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ, బహునాం జన్మనామంతే జ్ఞానవాం మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సా మహాత్మ సుదుర్లభం అని. మనం అంటే ఆ సోల్ అనేది వెరీ రేర్, సుదుర్లభం. దుర్లభం అంటే రేర్ అన్నమాట. సుదుర్లభం అంటే వెరీ వెరీ రేర్ అని చెప్తున్నాడు అనమాట. అత్యంత అరుదు అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఉన్న మనం అందరం, ఎవరైతే మీరు, నేను, మనం అందరం ఎంతో అంటే ఎంతో మంది యాక్చువల్గా రిజిస్టర్ చేసుకుంటారు. మీరు చాలా కాన్స్టాంట్ గా వింటూ వస్తున్నారు కదా. సో అలా భగవంతుని సేవలో ఎవరైతే ఉండి భగవంతుని ఆ ఎవరైతే ఎవ్రీడే భగవంతునికి సేవ అంటే ఈ జర్నీలో ముందుకు వస్తున్నారో వాళ్ళు చాలా రేర్ అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. ఎందుకంటే ఎన్నో జన్మలు ఉన్నాయి, బట్ ఎవరు అర్థం చేసుకుంటలేరు. ఇప్పటికి కూడా చాలా మంది ఉన్నారు భగవంతుని నమ్మని వాళ్ళు, నాస్తికులు ఉంటారు. భగవంతుడి పేరు తీస్తేనే వాళ్ళకి నచ్చదు. ఇలా చాలా మంది ఉంటారు. బట్ ఎవరైతే మనం అన్నిటికీ మూలం భగవంతుడు అని అనుకొని ఆ భగవంతునికి శరణాగతి పొందుతారో వాళ్ళు మహాత్ములు అని చెప్తున్నారు ప్రభుపాదుల వారు ఇక్కడ. అలానే సో అప్పుడు యాక్చువల్ గా ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే అలానే ఒక యోగి గురించి చెప్పడం జరుగుతుంది అనమాట. ఇలా తెలుసుకున్నాం. మరి దాని తర్వాత ఉత్తమమైన యోగి అంటే ఎవరు అనే దాని గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఎవరు, ఇది కూడా 6th చాప్టర్ లో 47th వర్స్ లో చెప్పడం జరిగింది. యోగినాం అపి సర్వేషాం మద్గతే అంతరాత్మన. ఇక్కడ చూస్తే యోగినాపి సర్వేషాం మద్గతే నాంతరాత్మన శ్రద్ధవాన్ భజతే యోమాం సమయయుక్త తమో మత. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే భగవంతుని యొక్క ఎప్పుడు భగవంతుని మీద విశ్వాసం పెంచుకొని భగవంతుని మీద అసలైన యోగి అంటే ఎవరని చెప్తున్నారు. ఇక్కడ మనం బయట చూసుకున్నట్లయితే చాలా మంది యోగిస్ అంటే కనిపిస్తారు, బయటికి యోగిస్ లాగా కనిపిస్తారు. యాక్చువల్ గా యోగి అంటే ఎవరు, యాక్చువల్ గా యోగి ఎవరు, మీరు ఎవరైనా ట్రై చేయగలుగుతారు? ట్రై చేయండి. హరే కృష్ణ డివోటీస్, యోగి అసలు యోగి ఎవరు? బయట మనం చూస్తాం కదా యోగిలు అని అంటారు కదా, అసలు యోగి అంటే ఎవరు? శ్రద్ధతో ఎవరైతే నన్ను భజిస్తారో వాళ్ళు ఉత్తమమైన యోగి, నిజమైన యోగి అని చెప్తారు. హరే సో భగవంతుడు చెప్తున్నారు. జనరల్ గా ఇప్పుడు మనం ఈ పీపీటీ తెలియదు అనమాట మనకు. సో జనరల్ గా మామూలుగా ఇది భగవద్గీత ప్రకారం యోగి భగవంతుడు చెప్తున్నాడు. మనం బయట భౌతిక ప్రపంచంలో యోగి అంటే ఎవరు? అన్ని వదిలేసి సన్యాసం తీసుకునేవాడు. ఇంద్రియ నిగ్రహం త్యజించేవారు యోగి అవుతారు. ఎస్. సో ఇలా మనం బయట చూసుకున్నట్లయితే అంటే భౌతిక ప్రపంచంలో యోగి దాని గురించి కూడా మనకు ముందు చాప్టర్ లో వస్తుంటది అన్నమాట. యోగి అంటే ఎవరనే దాని గురించి. సో మీరు చెప్పినట్లుగా చాలా మంది యోగి అంటే ఏమని చెప్పారు, మొత్తం అన్ని త్యజించి చేసేవాడని చెప్పారు. యాక్చువల్ గా యోగి అంటే అవును, చాలా రకాల యోగులు ఉన్నారు బయట. సో భగవద్గీత ప్రకారం ఏమని చెప్తున్నా అంటే తపస్స. ఈవెన్ మన అజామిలుడు, మీకు అందరికి అజామిలుడు స్టోరీ తెలుసా అండి? అజామిలుడు అని మన భాగవతంలో ఉంటుంది. సో ఎస్ కొంతమందికి తెలిసి ఉంటుంది. సో అలా అజామిలుడు కూడా తన యుక్త వయసులో చాలా తపసా బ్రహ్మచర్యన సమేన ధమేన చ అని ఎవరైతే కంట్రోల్ సెన్సెస్ ని కంట్రోల్ చేసుకోవడం, సో ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళ సెన్సెస్ ని కంట్రోల్ చేసుకొని ఉంటారో వాళ్ళు యోగి అని చెప్తూ ఉంటారు అనమాట. వాళ్ళ సెన్సెస్ ని కంట్రోల్ చేసుకోవడం. సో అందుకోసం మనం ఋషికేశ సేవనం భక్తి ఉచ్యతే అని మామూలుగా నెక్టర్ ఆఫ్ డివోషన్ లో వస్తుంటది అనమాట. సో ఎవరు సెన్సెస్ ని కంట్రోల్ చేసుకుంటారు, అలా ఇక్కడ మనకి ఉత్తమ యోగి గురించి చెప్పారన్నమాట. యోగినాం అపి సర్వేషాం మద్గత అంతరాత్మన శ్రద్ధవాన్ భజతే యోమం. శ్రద్ధ, మీకు ఇక్కడ శ్రద్ధ అనే వర్డ్ చూస్తే మనం ఎవరైతే శ్రద్ధతో నన్ను భజిస్తారో భగవంతున్నే యోగినాం అపి సర్వేషాం, అందరి యోగిల కంటే యోగినాం అపి సర్వేషాం మద్గతే అంతరాత్మన, నన్ను వాళ్ళు చూస్తారో ఎవరైతే అన్ని యోగిల కంటే గొప్పవాళ్ళు. అంటే ఎవరు గొప్పవాళ్ళు అంటే
ఎవరైతే నాకు ఆల్వేస్ అంటే భజన చేస్తారో, అంటే ఎప్పుడు నన్ను స్మరిస్తారో, భక్తియుక్త సేవ చేస్తారో వాళ్ళే గొప్ప యోగి అని. ఇక్కడ చూడండి, అష్ట హఠ జ్ఞాన యోగిలన్నింటికంటే భక్తి యోగమే అత్యుత్తమని కృష్ణ పరమాత్మ స్వయంగా ప్రకటించారు. అర్థమైందా అండి? ఎవరైనా ప్రేమ మరియు శ్రద్ధతో భగవంతుడి సేవను ఆచరించేవాడు తన అంతఃకరణలో నిరంతరం శ్రీకృష్ణుని రూపం, లీలలు మరియు నామాలనే ధ్యానం నిలపడం. సో ఈ 3 థింగ్స్ మద్గతే అంతరాత్మన అని అన్నారు కదా అండి. సో అట్లా భగవంతుని యొక్క రూపము, లీలలు, నామము, సో పాస్ట్ టైమ్స్, భగవంతుని యొక్క లీలలు అవన్నీ ఎవరైతే ఎప్పుడు అంటే ఒక యోగి అంటే నాట్ ఓన్లీ కంట్రోల్ అంటే తన సెన్సెస్ ని కంట్రోల్ చేసుకోవడమే కాదు, భగవంతుని గురించి ఎప్పుడు అదే ఆలోచనలో వండుకుంటూ భగవంతుని యొక్క నామాన్ని, రూపాన్ని, గుణాన్ని ఎప్పుడు గ్లోరిఫై చేసుకుంటూ అందరిలో కూడా పరమాత్మను చూసి, సో అలా చేసేవాడు ఒక ఉత్తమ యోగి అని చెప్పడం జరిగింది. ప్రభుపాదుల వారు ఇలా చెప్తున్నారు అన్నమాట. సో ఫైనల్లీ ఇంకా మనం ఒక 2 minutes లో కంక్లూడ్ చేద్దామండి. హరే కృష్ణ. సో ఇలా ఇప్పుడు మన ఈ 2.24 భగవద్గీత ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, ఒకసారి మళ్ళీ మన ఇక్కడ చూసుకున్నట్లయితే, అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో అశోష ఏవచ నిత్య సర్వగత స్థాను అచలోయం సనాతన. సో అలా ఇక్కడ మన సోల్ లైక్ ఆత్మ గురించి, జీవాత్మ గురించి చెప్పడం జరిగింది అనమాట. జీవాత్మ యొక్క స్వభావం మీకు అందరికీ అర్థమైంది కదా అండి. సో నేను ఫాస్ట్ గా అంటే ఒకసారి మళ్ళీ చెప్తాను. ఒకసారి మళ్ళీ రివ్యూ లాగా ఒకసారి చూద్దామండి. సో సనాతన అంటే భగవంతుడు ఇక్కడ ముగ్గురు సనాతనకి సంబంధించిన వాళ్ళు. ఒకటి భగవంతుడు, ఒకటి జీవాత్మ, ఇంకొకటి వైకుంఠధామం. సో అలా మనం శరీరం కాదు, ఆత్మ అంటే అహం బ్రహ్మాస్మి. అండ్ ధర్మం అంటే ప్రతి ఒక్కరికి ధర్మం ఉంటుంది. సో అనే హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే. సో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందో ఒక 2 minutes లో నేను మళ్ళీ ఒకసారి కంప్లీట్ గా ఒకసారి రివిజన్ లాగా చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సో ఇట్లా మన ధర్మం ఏంటి, యాక్చువల్లీ ప్రతి ఒక్క దానికి ఒక ధర్మం ఉంటుంది. అలానే మనం అంటే సనాతనమైన జీవాత్మలము. సో మన యొక్క సహజ స్వభావం ఏంటిది, భగవంతునికి సేవ చేయడం అనేది అంతే. సో దాని తర్వాత మనం అందరం సేవకులమే. మన టెండెన్సీ మనకు ఆల్రెడీ ఉంది, ఆ ప్రవృత్తి అనేది ఉంది ఆల్రెడీ. సో దాన్ని మనం సో అలా భగవంతుని సేవలో పెడితే మనం ఈ మాయా నుంచి బయటపడచ్చు. ఇప్పుడు మనం చూసాం కదా 7.14 శ్లోకాల దైవీహేష గుణమే మమ మాయ దురతయ మామేవైవ ప్రవర్తంతే మాయామేతాం తరంతితే. ఎలా అయితే మనం మనకున్న సహజ స్వభావమైన ఆ సేవా గుణాన్ని మన మీద అంటే లైక్ మన అనే దాని మీద కాకుండా భగవంతుని యొక్క సేవలో నిమగ్నం చేసినప్పుడు మనం ఈ భౌతిక ప్రపంచం అనే దాని నుంచి బయటపడతాం. సో అలా మహాత్ముడు గురించి వివరించి ప్రభుపాదుల వారు ఈయన అత్యుత్తమైన వ్యక్తి అని చెప్పి దాని గురించి చెప్పడం జరిగింది. ఎవరైతే ఇలా గుర్తిస్తారో ఇన్ని జన్మల తర్వాత కూడా, ఎవరైతే భగవంతుడే అన్నిటికీ మూలం అని తెలుసుకొని ఆయనకు శరణాగతి పొందుతాడో ఆయనే అత్యుత్తమ మహాత్ముడు అని చెప్పడం జరిగింది. సో అలా భగవంతునికి ప్రతి నిత్యం భగవంతుని యొక్క రూపము, లీలలు, గుణాలు, సో ప్రతి భగవంతుని యొక్క దాని మీద, భగవంతుని ధామం మీద కూడా, సో ప్రతి దాని మీద ఎవరైతే తన కంప్లీట్ యోగి అంటే తను కంప్లీట్ మైండ్ఫుల్ ఆఫ్నెస్ ఆ థాట్స్ తో ఉంటారో, ఎప్పుడు ఆలోచిస్తుంటారో. సో హరే కృష్ణ మహామంత్రం చేసేటప్పుడు కూడా అలా ఎప్పుడైతే ఇట్లా చేస్తారో ఆయన అందరి యోగుల కంటే యోగినామపి సర్వేషం, ఆయనే ఒక ఉత్తమమైన యోగి అని చెప్పడం జరిగింది. సో ఇలా మన సహజ లక్ష్యం ఏంటి, మనం ఇక్కడికి అంటే మనం యాక్చువల్ గా మన గుర్తింపు ఏంటి, మనం భగవంతుని యొక్క సేవకులము. మనం ఉండాల్సిన మన యాక్చువల్ ప్లేసు ఎక్కడ, వైకుంఠధామము. సో మన నిరంతరం చేసే మన ఏంటి, హరినామ సంకీర్తనం అనేది, హరే కృష్ణ మహామంత్రం జపించడం అనేది సో మన లైఫ్ యొక్క ధర్మం అన్నమాట. ఇది అర్థమైందా అండి అందరికి? కొంచెం ఈసారి లేట్ అయినట్టుంది. సో అర్థమైందా అండి? హరే కృష్ణ. ప్రభు. సో ఎవరికి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? హరే కృష్ణ.
హరే కృష్ణ. ఆ, ఎవరికి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే